లేదు లేదు, అప్పుడే నవ్వద్దు. ఫస్ట్ ఏం చేద్దాం అంటే జనాలతో చిన్న ఇంటరాక్షన్ అవుదాం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలి. ఓకేనా? ఒక్కసారి సారీ 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 అన్న, ఎక్కేసింది ఇంకా తగ్గట్లేదు. ఓకే, అందరూ వెరీ నైస్. సో దెబ్బ తగిలితే అమ్మా అని ఒక రకంగా అరుస్తారు, అలాగే బాధ చేస్తే అని ఇంకో రకంగా అరుస్తారు. మీరు రకరకాలుగా చెప్పాలి. రెడీ? ఎరా పిల్ల నచ్చిందా? రావు గారు మనవరాలు సవత్త ఆడినట్టుగా ఆగలేస్తుందా? అయ్యి రెండు రకాల ఆగలు వచ్చినాయి. ఏం ఆగవాలి ఉందా? ఉంది. ఎవరు లేదంటారు. నెక్స్ట్, మీరందరూ ఎవరు? మగోళ్ళు. హాయ్ ఏం ఫ్రెండ్స్ అండి. సో ఫస్ట్ టైటిల్ తీసుకున్నందుకు అంటే నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, బట్ టైటిల్లోనే అందరినీ ఆకట్టుకున్నారు. దట్స్ నేను ఇప్పుడు మనుషుల్ని థ్యాంక్ చేసే లేకపోతే కంగ్రాచులేట్ చేసే స్థాయిలో లేరు, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్రమ్ మై హార్ట్. సో బయటికి రాలేదు ఇంకా. వెరీ నైస్. సో నా కొంచెం వణుగ్గా ఉంది, ఎందుకంటే అంటే నేను సారీ అండి, మిమ్మల్ని ఎవ్వరు నేను చూడకుండా పర్ఫామ్ చేస్తాను చూసేపు. మిమ్మల్ని చూస్తే నా మైక్ పడిపోద్ది. సో ఇటు చూసి పర్ఫామ్ చేస్తాను. ఆల్ గుడ్? ట్రైలర్ ఈజ్ ఆల్వేస్ హిట్. ఎక్కడ చూసుకున్నా అది 3 Idiots కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, లేకపోతే మ్యాడ్ కావచ్చు, జాతరత్నాలు కావచ్చు, ట్రయో ఉందంటే అది ఆల్రెడీ హిట్. హై ఎమోషన్స్ ఉన్న హిట్టే. మీరు బేబీ తీసుకోండి, లేకపోతే బలగం తీసుకోండి, ఈ రెండు కలిపి వస్తాయి. అండ్ నౌ ద సెట్ స్టార్ట్స్. జస్ట్ 5 minutes అంటే వెళ్ళిపోతాం. వెరీ నైస్. సో ఫస్ట్ నేను మా రూమ్మేట్ గురించి చెప్పాలి. నేను పీజీలో ఉంటాను అనమాట. వాడు ప్రతిసారి మా ఊరు చూడాలరా, మా ఊరు ఉంటుందిరా, అసలు మీరు మా ఊరికి వస్తే చాలు మా ఊరు అని ప్రతిరోజు చంపిస్తూ ఉంటారు. ఒకరోజు మేము ముగ్గురం ఒకరోజు ఫాట్మన్ కొట్టి, మీ ఊరేంటి? గోదావరి, అయితే తీసుకెళ్ళాడు. అరే కాదురా, నాకు సెలవులు ఎవరు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టి తీసుకెళ్ళి అర్జెంటుగా అన్నాడు. సరే అని చెప్పాడు. అప్పటికప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసుకొని స్టార్ట్ అయ్యాడు. హైదరాబాద్లో ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. సికింద్రాబాద్ బుక్ చేస్తే ఓవరాల్ వచ్చాడు, వచ్చి కాజానా. అవును, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడు నీకు తెలీదా? కాజానా అని అడుగుతాడు. సరే అని చెప్పి మనం గొర్రెలం కదా, సికింద్రాబాద్ వెళ్ళాలి. అవునా, జేవీస్ అయితే వస్తా. మరి ఎందుకు యాక్సెప్ట్ చేసావు రిక్వెస్ట్? నువ్వు క్యాన్సిల్ చేసుకో. అది కాదన్నా అని నేను ఇంకా గొడవలు దిగిపోతుంటే పక్కనోడు గోదావరి, వీటితో మనకి ఎందుకురా, జాగ్రత్తగా అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకోటి ఎక్కి వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని వెళ్ళిపోయాం. ట్రైన్ ఎక్కాం, జర్రమని వచ్చింది. గోదావరి దిగామండి. దిగను కూడా దిగలా. ఎంతోడు ఒకడు వచ్చేసి లగేజ్ మొత్తం లాక్కెళ్ళిపోతున్నాడు. వీడు గోదావరి పక్కనోడు దొంగ 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 అని వస్తాడు. రాడు దొంగోడు కాదురా, మా ఇంట్లోడు, ఎందుకలా అరుస్తాం? బాగా వచ్చారండి, ఎలా జరిగింది? వెంటనే అప్పుడు వరకు గోదావరి హైదరాబాద్లో ఇట్స్ వెరీ నైస్ జెండ మార్నింగ్ షౌట్ బుడ్డింగ్ అనేవాడు. అక్కడ చాలా బాగా జరిగిందిరా, ఊరంతా ఎలాగుంది ఏంటో టోన్ మాయమైపోయింది. ఇదేంటో ఎలా ఉన్నాడండి, ఆడు ఒరిజినాలిటీ అది. అసలు యాసలోనే ఒక రకమైన గమ్మత్తు మ్యూజిక్ ఉంటుంది, మీరు గమనించారు లేదు? గోదావరి వాళ్ళకి ఎరా ఎలా ఉన్నావు అనడానికి, ఎరా ఎలాగున్నావు అనడానికి చాలా తేడా ఉంది. నాన్నగారు దానికి అవునారు అనడానికి చాలా తేడా ఉన్నట్టు అలా అన్నమాట. సో జనరల్గా ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటే మంచి ఫన్ ఉంటుంది. ఒకటి ఇంకోటి తిట్టాడు అనుకోండి, జస్ట్ తిట్లు ఉంటాయి. అక్కడ ఇద్దరు కలిసి ఒకటి చెక్కేస్తే ఎలా ఉంటుంది? ఏం చెక్కేస్తా అని అడగద్దు, అర్థమైందా? ఎనీవే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సారీ టైం లేదు, సో చాలా మంది చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం అంకిత్ కొయ్య గారిని అండ్ అలానే రాజ్ కుమార్ కసరెడ్డి గారిని. ఇద్దరిని కూడా